సో మరి ఎండోస్కోపిక్ సర్జరీ వల్ల ఏమైనా అంటే సేఫేనా? ఫర్దర్‌గా ఏమైనా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్పైన్ సర్జరీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఈ సేఫ్ సర్జరీ. వెల్ అంటే వెల్ ట్రైన్డ్ పర్సన్ ఎవరైనా స్పైన్ సర్జరీ చేస్తే ఏవైతే అపోహలు ఉన్నాయి, కాళ్ళు పడిపోతాయి, కాళ్ళు చచ్చు పడిపోతాయి, ఇవన్నీ కూడా తీసి పక్కకు పెట్టేయచ్చు. సో మనం ఈ ఎండోస్కోపిక్ పద్ధతిలో ఏంటంటే లెస్ దెన్ 1 సెంటీమీటర్ అంటే మన చిటికనేలు కన్నా చిన్న ఇన్సిషన్, ఒక చిన్న కోతతోటి మనం ఈ ఎండోస్కోప్ని లోపలికి పంపించేసి మనం సర్జరీ చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బ్లడ్ లాస్, రక్తస్రావం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఓపెన్ సర్జరీలో పెద్ద ఘాటు, దానికి బోల్డ్ అంత బ్లీడింగ్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవన్నీ అవసరం. ఇక్కడ ఏంటి ఒక చిన్న కోత, సో రక్తస్రావం అనేది అసలు ఏవి చూడమా. నెంబర్ 3 ఏంటంటే మజిల్ కట్టింగ్ అనేది చాలా తక్కువ. మనం ఓపెన్ సర్జరీలో బాగా రిట్రాక్ట్ చేస్తాం, ఇక్కడ పెద్దగా మనం కండరాన్ని కట్ చేసేది కూడా ఏమి ఉండదు.